హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి నా ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా కిచెన్ మొత్తం ఎప్పుడు ఇలా మెస్సీగానే ఉంటుంది. ఎందుకంటారా? సో ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి కిచెన్లో. అక్కడ నుంచి సామాన్లు ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి సెట్ చేస్తూనే ఉంటానన్నమాట డైలీ. అందుకని నా కిచెన్ అయితే ఇలా మెస్సీగా ఉంటుంది ఎప్పుడు చూసినా. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ట్రైపాడ్స్ అయితే సెట్ చేస్తున్నానండి. సో ఒకటి ఫ్రంట్ సైడ్ నుంచి అండ్ ఒకటి వచ్చేసి సైడ్ నుంచి చేస్తున్నాను అనమాట. మాకు వెంటిలేషన్ లేదు కాబట్టి ఇక్కడ అంత బాగా పర్ఫెక్ట్గా వీడియో అయితే షూట్ అవ్వదండి. అందుకనే చూస్తున్నాను అనమాట ఏ సైడ్ పెడితే బాగా కనిపిస్తుందా అని. సో ఇది చూడండి, చాలా రోజుల తర్వాత దీన్ని అయితే మూలకు పడేసాను. దీన్ని అయితే తీసాను అనమాట. ఎంత దుమ్ము ధూళి ఉందో చూడండి. ఇది అయితే క్లీన్ చేయాలి. జస్ట్ ఇక్కడ నుంచి బాగా వస్తుందా లేదా అని అయితే ఇక్కడ పెట్టి చెక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి టీ చేసుకుంటున్నానండి. చాలా హెడేక్ అయిపోయిందనమాట ఈరోజు అయితే. ఇంకా ఎప్పుడు మెస్సీ ఆ పని ఈ పని, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి. అండ్ ఇప్పుడే వాటర్ వచ్చాయన్నమాట. మంచినీళ్ళు వచ్చింటే ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. అది కూడా ఇంకా మార్నింగ్ నేను అన్నీ యూస్ చేసినవన్నీ అవి శుభ్రంగా వాష్ చేశాను. బట్ ఇక్కడ చూడండి, ఇంకా షింకులో పడి ఉన్నాయి. ఇవి కూడా వాష్ చేసుకోవాలి. ఇంకా మొత్తం కిచెన్ కూడా సెట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కార్నర్లో పెట్టిన అది నైఫ్స్ అది పెట్టాను కదండి, అది కూడా తీసేసాను. ఒక గ్లాస్ లాగా ఉంటుంది కదా, అందులో పెట్టేద్దాంలే నైఫ్స్ అని. అండ్ ఇది వచ్చేసి మెంతి కూర అండి, మెంతం కూర అనమాట. మటన్ చేశాను ఈరోజు, ఆనియన్ మటన్ ఫ్రై చేశాను. అందులో వెయ్యాలని మర్చిపోయానండి నేను అసలుకి. ఈరోజు అయితే ఇంకా పిల్లలకి స్కూల్ టైం అవుతుంది. ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్స్ ఉన్నాయి కదా పిల్లలకి. 10th పబ్లిక్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి పిల్లలకి అయితే ఆఫ్టర్నూన్ నుంచి పెట్టారనమాట ఈరోజు. ఇంకా టైం అవుతుందని తొందరగా చేసే లోపల మెంతం కూర అయితే వేయడం మర్చిపోయాను. ఇంకా దాల్ రైస్ అలాగే ఆనియన్ మటన్ ఫ్రై అయితే చేశానమాట ఈరోజు. సో ఇక్కడ చూడండి, మటన్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. దాల్ రైస్ చేసినప్పుడు అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఆనియన్ మటన్ ఫ్రై రెసిపీ చూడాలనుకుంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నా టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేసేసుకుంటున్నాను. సో ఈవినింగ్ అయిందండి. ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో తీస్తున్నాను అనమాట ఈవినింగ్ వ్లాగ్ ఇది, ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి చూపిస్తాను. అండ్ ఈ ఎండాకాలంలో అసలు ఆఫ్టర్నూన్ టైంలో వంటలు చేయాలంటే చాలా హెడేక్ వస్తుందండి, అంత వేడిగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా దాన్ని అయితే తీసేసాను అనమాట. అది స్టాండ్ ఉంది కదా చిన్నది రెడ్ కలర్ది, అది తీసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది పాట్ అండి. సో ఇందులో మార్నింగ్ పప్పు చేయాలని తీసాను. బట్ ఇది వచ్చేసి క్రాక్స్ వచ్చాయన్నమాట. పైనుంచి చూపిస్తాను చూడండి, క్లోజప్ నుంచి దగ్గర నుంచి క్రాక్స్ వచ్చాయి. ఇందులో ఆల్రెడీ వేసాను. ఒక 30-40% వరకు పప్పు అయితే కుక్ అయిపోయింది. ఇంకా మళ్ళీ భయం వేసిందనమాట, ఎక్కడ ఇది బ్రేక్ అయిపోతుందో, గ్యాస్ స్టవ్ మీద ఎక్కడ పగిలిపోతుందో అని ఇంకా భయం వేసి నేనైతే మా మమ్మీకే ఫోన్ చేసి ఇంకా కనుక్కున్నాను. ఇంకొద్దులే, ఎందుకు ఊరికే రిస్క్ తీసుకోవడం, కుక్కర్లో వేసేయి అంటే మళ్ళీ దాన్ని తీసేసి ఇంకా కుక్కర్లో వేసి కుక్ చేసుకున్నాను అనమాట. సో ఇలా పైన నుంచి క్రాక్ వచ్చింది, కనిపిస్తుంది అనుకుంటా, పైనుంచి క్రాక్ వచ్చింది ఇది. ఇంకా ఏం చేయాలి అని అట్లే పెట్టేశాను. సో లోపల నుంచి అయితే ఎక్కువగా కనపడడం లేదండి, పైన నుంచి అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నాను కదా, ఇలా క్రాక్ వచ్చింది. ఇంకా లోపల నుంచి ఏమో అంతగా కనపడడం లేదు. సో ఒకటి తీసుకోవాలండి, కుండ ఒకటి కొత్తది తీసుకోవాలి. కుండలో చేసిన వంటలు చాలా బాగుంటాయండి నిజంగా. అండ్ మీరు ఎంతమంది దగ్గర కుండలు ఉన్నాయి, ఎంతమంది సో కుండల్లో రెసిపీస్ చేస్తారో నా కింద కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇది ఇక్కడ చూడండి, పప్పు చేసేసాను, అలాగే రైస్ చేశాను, ఇంకా మటన్ చేశాను అనమాట. మీరు అడిగిన బేకింగ్ ఐటమ్స్ రివ్యూ చూడండి, ఓకే అండి. సో మీషోలో బేకింగ్ ఐటమ్స్ తీసుకున్నానని చెప్పాను కదా, షేర్ చేస్తానని చెప్పాను కదా. సో ఇదే బ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి రొటేటర్ అనమాట. సో కేక్ చేసిన తర్వాత మనం అంటే డెకరేట్ చేయడానికి, కేక్ మీద డెకరేట్ చేయడానికి యూజ్ చేస్తారు కదా, అదే అన్నమాట ఇది. ఆ తర్వాత దీనితో పాటు మనకు ఇవి 3 వచ్చాయి కేక్ డెకరేట్ చేయడానికి. సో ఇక్కడ చూసారా, పర్వాలేదండి, అంటే అంత క్వాలిటీగా ఏం లేదు, కానీ ఇంకా మనలాగా కొద్దిగా బిగినర్స్కి అయితే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇంకా నెక్స్ట్ ఇవి 3 వచ్చాయి.
అండ్ ఇవి వచ్చేసి జిగ్జాగ్ కనిపిస్తుందా మీకు, చూపిస్తాను. సో ఇలా ఇవి 4 వచ్చాయండి. సో ఇలా ఇవి వచ్చేసి 4 వచ్చాయన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి 3 వచ్చాయి. సో ఇలాంటిది ఒకటి అండ్ ఇలాంటిది ఒకటి. సో ఇది వచ్చేసి పూర్తిగా స్ట్రైట్గా ఉందన్నమాట ఇది. అండ్ దీని లింక్ నేను నా కమ్యూనిటీ పోస్టులో పెడతానండి, మీరు కావాలనుకుంటే కనుక తీసుకోవచ్చు. సో బిగినర్స్ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో చూసారా, ఇవి వచ్చాయన్నమాట. సో బిగినర్స్ కోసం అయితే పర్వాలేదు, చాలా బాగా యూజ్ అవుతుంది. లింక్ నేను పెడతాను, ఓకేనా, కమ్యూనిటీ పోస్ట్లో. మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదండి, ఎందుకంటే డైలీ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట మీషోలో. అందుకనే నేను ప్రైస్ అనేది పెట్టడం లేదు, ఎందుకంటే మళ్ళీ మీరు అక్క మీరు ఇంత చెప్పారు కదా కానీ అందులో ఎక్కువ ఉంది అంటారేమో, అందుకని ప్రైస్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సో చెక్ చేసుకోండి, ఎక్కువ ప్రైస్ ఏం లేదనమాట, కొద్దిగా అఫోర్డబుల్లోనే ఉంది, ఓకేనా. ఓకే అండి, మరి వచ్చేయండి మీరు కూడా టీ తాగుదాం.